కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఇది సుమారుగా రాయబడిన కాలం క్రీస్తు శకం 53-54 సంవత్సరాలు. ఎక్కడి నుంచి రాశాడు ఇది? ఈ పత్రిక ఎక్కడి నుంచి రాయబడిందంటే ఎఫెసు నుంచి పత్రిక రాయబడింది. 16వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనంలో మనకి ఇలా రాయబడింది: కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించు వారు అనేకులున్నారు గనుక పెంతుకోస్తు వరకు ఎఫెసులో నిలిచిందును అన్నాడు. పెంతుకోస్తు వరకు ఎక్కడ నిల్చుంటాడంట? ఎఫెసులో నిల్చుంటాడు. కాబట్టి ఈ పత్రిక మనకి ఎక్కడి నుంచి రాయబడిందంటే ఎఫెసి పట్టణం నుండి కొరింథీయులకు ఈ పత్రిక రాశాడు. ఎవరికే అన్నప్పటికీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినప్పుడు, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉన్నటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. కాబట్టి ఎవరికి రాయబడింది? కొరింథులోనున్న దేవుని యొక్క సంఘమునకు, అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి రాయబడింది. ఎక్కడి నుంచి అన్నప్పటికీ ఎఫెసి పట్టణం నుండి ఈ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు ఈ పత్రిక రాయాల్సి వచ్చింది? కొరింథీయులకు మొదటి పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, ఒకటే, ఆ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ప్రభు సంఘంలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలను పరిష్కరించుట కొరకు, ఆ తెలిసినటువంటి సమస్యలకు పరిష్కారం తెలుపుతూ ఈ పత్రిక రాశాడు. ఒకటే. రెండో కారణం ఏంటి అని అంటే, 16వ అధ్యాయం 13వ వచనంలో మనకి ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనాల్లో, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇవి 2 ఉద్దేశాలు. ఒకటే, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపుతూ ఈ పత్రిక రాశాడు. రెండోది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘం ఏదైతే ఉందో ఆ స్థానిక సంఘం, ఇదిగో మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేసేటువంటి కార్యాలన్నీ కూడా ప్రేమతో కార్యాలు చేయండి. కాబట్టి 2 ఉద్దేశాలు అన్నమాట. కాబట్టి పత్రికలో ఏ సంగతులు మనకు కనబడతాయి? 16 అధ్యాయాలు ఉన్నాయి. చక్కగా 16 అధ్యాయాలు సింపుల్ గా క్లుప్తంగా మనం చూద్దాం. అసలు ఇందులో ఏ సంగతులు మనకు రాయబడ్డాయి అంటే, ఒకటే, క్లోయే ఇంటి వారి వలన కొన్ని సంగతులు తెలిసింది పౌలు గారికి. 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం మనం చూసినప్పుడు 11వ వచనంలో మనకి ఇలా రాయబడింది. మొదటి అధ్యాయము 11వ వచనంలో, సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీ స్థానిక సంఘంలోనే ఒక సహోదరుడు క్లోయే, ఆ క్లోయే ఇంటి వారు నాకు సంగతిని తెలియజేశారు. ఏంటో సంగతే? ఇదిగో మా స్థానిక సంఘాల్లో కలహాలు ఉన్నాయి, ఫ్యాక్షన్స్ ఉన్నాయి,
కాబట్టి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. కానీ మా స్థానిక సంఘంలో పరిశుద్ధత కొనసాగించడానికి భిన్నంగా మా స్థానిక సంఘంలో ఏమున్నాయి? కలహాలు ఉన్నాయి, వర్గాలకు సంబంధించినటువంటి పోరు ఉంది. ఇదిగో మీలో ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, మరి ఒకడు నేను క్రీస్తు వాడను అని గుంపులుగా స్థానిక సంఘంలో మనుషులు విడిపోయి వ్యక్తులను బట్టి అతిశయిస్తూ, జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ మనుషులు స్థానిక సంఘంలో కలిసి బ్రతుకుతున్నారు. కాబట్టి ఈ సంగతి క్లోయే ఇంటి వారి వలన తెలిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చేశాడు అన్నప్పటికీ, క్లోయే ఇంటి వారి వలన తెలిసినటువంటి సమస్యలకు పరిష్కారం చూపుతూ 1 నుంచి 6 అధ్యాయాలు రాశాడు. మొదటి 6 అధ్యాయాలు ఇది క్లోయే ఇంటి వారి వలన తెలియవచ్చినటువంటి సమస్యలకు పరిష్కారం. అంటే ఒక రకంగా దీన్ని మనం బుక్ని అర్థం చేసుకోవాలంటే, అప్పుడు 7వ అధ్యాయం నుండి వారు కొన్ని ప్రశ్నలు అడిగారు. వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా 7 నుండి 16వ అధ్యాయం వరకు, 16వ అధ్యాయము 4వ వచనం వరకు వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చూపుతూ ఆయన మిగిలిన సంగతులను ఆయన తెలియజేయడం జరిగింది. కాబట్టి వీటిల్లో ఫ్యాక్షన్కి సంబంధించినటువంటి, వర్గాలకు సంబంధించినటువంటి విభేదాలు ఉన్నాయి. అలాగే ఇమ్మొరాలిటీ, అనైతిక కార్యకలాపాలను కూర్చినటువంటి సంగతులు ఉన్నాయి. వివాహాన్ని కూర్చినటువంటి ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. అలాగే విగ్రహార్పితం, విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని కూర్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇంకా మనం చూస్తే విగ్రహార్పితం, అలాగే క్రైస్తవ స్వాతంత్రానికి సంబంధించి, క్రైస్తవ స్వాతంత్రంలో భోజన పదార్థాలకు సంబంధించినటువంటి సందేహాలకు నివృత్తి ఇందులో ఉంది. అలాగే అపోస్తలుల యొక్క హక్కులకు సంబంధించినటువంటి స్వాతంత్రపు వినియోగం ఇందులో ఉంది. అలాగే 10 మంది పోరాడేటువంటి వాడు గెలుపు పొందినట్లుగా పరిగెత్తడమా లేదా పరుగులో ఆగిపోవడమా, క్రైస్తవ స్వాతంత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి. అలాగే ఇందులో పునరుద్ధానానికి సంబంధించి, ఆరాధనకు సంబంధించి ఇవన్నీ కూడా కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ప్రభు యొక్క సంఘములో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకాస్త సూక్ష్మంగా ఈ గ్రంథాన్ని మనం ఇంకాస్త జాగ్రత్తగా మనం నేర్చుకోవాలంటే మొదటి 4 అధ్యాయాలు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి 4 అధ్యాయాల్లో, అంటే మొట్టమొదట మనకి పరిచయం కనబడుతుంది. 1వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు అక్కడ ఒక పరిచయం. ఆ పరిచయంలో ఎవరికి పత్రిక రాయబడింది, 2 వారికి కృతజ్ఞతాస్తుతులు. 4వ వచనాన్ని మనం చూసామనుకోండి, 1వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే థ్యాంక్స్ గివింగ్. ఎప్పుడైనా పత్రిక రాస్తున్నప్పుడు అందులో సంబోధించడం, ఎవరికి రాస్తున్నారని తెలియజేయడం, అలాగే కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడం. కాబట్టి అలాంటి వారిని ఇదిగో ప్రభు తన సహవాసానికి, దేవుడు తన కుమారుని యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచాడు. అది సంఘము. 9వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇది ఈ పత్రికకు పరిచయం.
1 నుంచి 9 వచనాలు. 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు ఏంటిది? పరిచయం లేదా ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్. ఎవరికి రాస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు, అభిలాష, కోరిక. అప్పుడు 10వ వచనం నుంచి ఏం మొదలు పెట్టాడు? 10వ వచనం నుండి 4వ అధ్యాయము చివరి వరకు, 1:10 నుండి 4వ అధ్యాయము 21వ వచనం వరకు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫ్యాక్షన్స్, వర్గాలకు సంబంధించినటువంటి సమస్య. ఎక్కడుంది ఇది సమస్య? కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ప్రభు సంఘంలో ఉన్న సమస్య, వర్గాల పోరు. ఆ వర్గాల పోరు అన్నప్పటికీ ఎన్ని వర్గాలు? 4 వర్గాలు. 4 వర్గాలు అన్నప్పటికీ ఎవరెవరు? ఇదిగో 12వ వచనంలో చెప్పాడు, 1:12లో, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపుల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యం. ఇంకా అక్కడి నుంచి దేన్ని బట్టి అతిశయించాలి? వ్యక్తుల్ని బట్టా, వ్యక్తుల జ్ఞానాన్ని బట్టా, లేకపోతే నాటిన దాన్ని బట్టా, నీళ్లు పోసిన దాన్ని బట్టా, వృద్ధి కలిగి చేసే వారిని బట్టా? కాబట్టి జీతగాడెవరు, యజమాని ఎవడో, ఇవన్నీ అనేకమైనటువంటి సంగతులను డీల్ చేసుకుంటా వచ్చి మొత్తం మీద వారి మధ్యలో ఉన్నటువంటి వర్గాల సమస్యకు పరిష్కారం చూపుతూ మొదటి 4 అధ్యాయాలు రాయబడ్డాయి. అప్పుడు 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 5వ అధ్యాయము 1 నుండి 6వ అధ్యాయము చివరి వరకు, అంటే 5, 6 అధ్యాయాలు, 2 అధ్యాయాలు. ఇది ది ప్రాబ్లమ్ ఆఫ్ ఇమ్మొరాలిటీ, అంటే అనైతిక కార్యక్రమాలను గూర్చినటువంటి సమస్య. ఏంటి అనైతిక కార్యక్రమాలు ఇందులోని? ఇది 5వ అధ్యాయం ప్రారంభం నుంచి మొదలు పెట్టాడు. మీలో జారత్వం ఉంది, కానీ మీరు ఎందుకు పిలువబడ్డారు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. 1వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు యేసు యొక్క సహవాసంలోనికి పిలువబడ్డారు. కానీ అనైతిక కార్యక్రమాలు, సంఘానికి వెలుపట ఉండాల్సినటువంటి అనైతిక కార్యక్రమాలు ఎక్కడ ప్రవేశించినాయి? ఇదిగో సంఘంలో ప్రవేశించినాయి. కాబట్టి ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే, ఇదిగో మీలో జారత్వం ఉన్నదని ఒక వదంతి ఉంది, ఒక పుకారు ఉంది. ఏంటంటది? ఇదిగో మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఇట్టి జారత్వము అన్యజనులలో కూడా జరగదు. అంటే సంఘానికి వెలుపటుండే సమాజంలో కూడా లేనంత అనైతిక కార్యక్రమం ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ప్రభు సంఘంలో ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చెప్పుకుంటా 5వ అధ్యాయం 9వ వచనంలో, ఇదిగో జారులతో సాంగత్యం చేయొద్దని ఆ పత్రికలో నేను ఆల్రెడీ మీకు రాశాను. జారులతో సాంగత్యము చెయ్యొద్దు అన్నాడు. 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఎవరు అన్యాయస్తులు? మోసపోకుడి. ఇదిగో అక్కడ చెప్పాడు, లిస్ట్ చెప్పాడు. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, తర్వాత దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మరి అలాంటప్పుడు అలాంటి వారిని, అలాంటి అనైతిక కార్యక్రమాలు ఎందుకు స్థానిక సంఘంలో ఉన్నప్పుడు మీరు చూసి ఎంటర్టైన్ చేస్తున్నారు? మీరు అలాంటి వారిని మీలో పెట్టుకుని మీరేం చేస్తున్నారంట?
అదిగో 2వ వచనంలో, 5వ అధ్యాయం 2వ వచనంలో అలాంటి అనైతికత సంఘానికి వెలుపట ఉండాలి, కానీ సంఘం లోపల ఉంటే ప్రజలందరికీ తెలిసి అంటది. 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు, ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఎలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అది పరిస్థితి. కాబట్టి ఇదిగో ఇలాంటి కార్యం జరుగుతుంది, అయినా మీరు ఉప్పొంగుతున్నారు. అలాంటి వ్యక్తులు ఎంటర్టైన్ చేస్తున్నారు. మరి అప్పుడు అనైతికత సంఘంలోకి ప్రవేశించింది. ఇప్పుడు తప్పు చేసినోడు ఎంతో, తప్పును సమర్థించేవాడు కూడా అంతే. కాబట్టి దేవుని యొక్క రాజ్యానికి అలాంటి వారు వారసులు కారు. కాబట్టి అప్పుడు 16వ వచనంలో ఇదిగో స్వాతంత్రం ఉంది అన్నిటి విషయాల్లో, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు స్వాతంత్రం కలదు, కానీ నేను దేని చేతను లోపరచబడనలను. అప్పుడు 13వ వచనంలో ఏం చెప్పాడు మళ్ళీ, ఇదిగో దేహము జారత్వము నిమిత్తము కాదు, ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. అప్పుడు 15వ వచనంలో చెప్పాడు, నేను క్రీస్తు యొక్క అవయములు తీసుకుని వేసి యొక్క అవయములుగా చేయుదునా, అదెంత మాత్రము తగదు. 16వ వచనంలో వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. అప్పుడు 16వ వచనంలో ఏం చెప్పాడు, దేర్ఫోర్ జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేసేటువంటి ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, గాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చూసారు ఎలా ఖండించుకుంటూ వస్తున్నాడో పరిష్కారం. అప్పుడు మళ్ళీ 19వ వచనంలో ఏం చెప్పాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. కాబట్టి మీరు మీ సొత్తు అనుకున్నారేమో, నా దేహం అనుకున్నారేమో, నా ఇష్టం అనుకున్నారేమో. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో ఏం చేయాలా, దేవుడిని మహిమపరచాలి. పరిష్కారం దొరికిందా? కాబట్టి 5వ అధ్యాయం 1 నుండి 6వ అధ్యాయము 20వ వచనం వరకు మనకేం రాయబడింది, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇమ్మొరాలిటీ. కాబట్టి అనైతిక కార్యక్రమాలు సంఘములో ఉన్నప్పుడు వాటిని పరిష్కారం చూపిస్తూ 5వ అధ్యాయము మరియు 6వ అధ్యాయం రాశారు. అప్పుడు 7వ అధ్యాయం నుంచి మనం చూస్తే 7వ అధ్యాయం నుండి మనకేం రాయబడింది అక్కడ, మీరు రాసిన వాటి విషయం సంఘమే రాసిందంట. కొన్ని విషయాలు, అయ్యా మాకు ఇదిగో మాకు పన్న దాని గురించి వివరణ కావాలండి, ఇదిగో మీరు రాసిన వాటి విషయము అని 7వ అధ్యాయం మొత్తం దేని గురించి చెప్పాడు, క్వశ్చన్స్ అబౌట్ మ్యారేజ్, వివాహానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటికి పరిష్కారం చూపిస్తూ, అందులో అనేకమైనవి ఉన్నాయి పరిష్కార మార్గాలు 7వ అధ్యాయంలో. కాబట్టి మీరు వ్రాసిన వాటి విషయమని సైడ్ హెడ్డింగ్ ఆయన పెట్టేశాడు పరిశుద్ధాత్మ. 7వ అధ్యాయం 1వ వచనంలో ఇదిగో మీరు వ్రాసిన వాటి విషయము. 7వ అధ్యాయం మొత్తంలో 40 వచనాలు ఉన్నాయి. కాబట్టి అందులో పునర్వివాహం ఎవరు చేసుకోవాలి, లేకపోతే అందులో అసలు భార్య భర్తల యొక్క బంధం ఎలాంటిది, అందులో భార్య భర్తల్లో ఒకరు విశ్వాసి ఇంకొకరు అవిశ్వాసి అయితే పరిస్థితి ఏంటి, విశ్వాసికి అవిశ్వాసికి మధ్యలో పుట్టినటువంటి పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంటది, తర్వాత ఇవన్నీ కూడా చక్కగా, ఒకవేళ ఏ తల్లిదండ్రులకైనా తమ బిడ్డకి ఈడు మించిపోతే ఏం చేయాలా, ఎంతకాలం బాండేజ్ అనేది నిలబడి ఉంటుంది, ఒకరికొకరు బంధం ఎంతకాలం నిలిచి ఉంటుంది,
ఇందులో అనేకమైనటువంటి సమస్యలకి పరిష్కారం చూపించాడు. ఇదిగో ఆయన అంటాడు, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము 39వ వచనంలో, 7:39వ వచనంలో, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలయుండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వారిని పెళ్లి చేసుకుంటకు స్వతంత్రాలయుండును గాని ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా ఆమె మరీ ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు వారు రాసినటువంటి వాటి విషయముగా, వారు రాసినటువంటిది అపోస్తులైన పౌలు చేరుకుంటే, అప్పుడు పౌలు ఇదిగో మీరు రాసిన వాటి విషయం మీరే చెప్పారు, మీరు అడిగారు కదా, ఇదిగో వివాహం ఇలాగేలాగా పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి ఇదిగో భార్యని హత్తుకుంటాడో వారు ఏకదేహమై ఉంటారో అన్నాడు. కాబట్టి ఒకరినో విడిచి ఒకరు ఎడబాయొద్దు అని చెప్పాడు, పరిత్యజించొద్దు అని చెప్పాడు. విడాకులు ఇవ్వద్దు, పరిచయించడం అంటే విడాకులు ఇవ్వద్దు. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు ఇదిగో మీరు ఒకరినొకరు ఎడబాయొద్దు. ఉభయులు సమ్మతి ఉంటే, ఉభయులు సమ్మతించుకుంటే, భార్య భర్తలు సమ్మతించుకుంటే కొంతకాలం దూరంగా ఉండొచ్చు తప్ప పూర్తిగా భార్యని ఎడబాయొద్దు, పూర్తిగా భర్తను ఎడబాయొద్దు. విడాకులు ఇవ్వద్దు. విడాకులు ఇచ్చి మళ్ళీ ఒకవేళ నువ్వు తిరిగి మళ్ళీ వివాహం చేసుకోవాలనుకుంటే మళ్ళీ తిరిగి అతనితో సమాధానపడు. కాబట్టి ఇందులో అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. చక్కగా దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే చాలా మేలు జరుగుతుంది. 7వ అధ్యాయంలో 26వ వచనం నుండి, ఎప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండటం మేలని తలంచున్నాను. భార్యకు బద్ధుడుగా ఉన్నవా అంటే పెళ్ళి అయిందా, ఇప్పుడు ఫ్రీడమ్ కోరుకోవద్దు. ఇంక మళ్ళీని భార్యకు బద్ధుడుగా ఉన్నవా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా ఉన్నవా, వివాహం కోరద్దు. ఆయనను నువ్వు పెళ్లి చేసుకున్న పాపం లేదు, కన్యక పెళ్లి చేసుకున్న ఆమెకు పాపం లేదు. అయితే పెండ్లైనటువంటి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. అది పెళ్ళయిందా, శారీరక శ్రమల్లోకి అడుగు పెడుతున్నావు. కాబట్టి పెళ్ళయిందా విడుదల కోరద్దు, పెళ్లి కాలేదా వివాహాన్ని కోరద్దు. అయినా తప్పు పెళ్లి చేసుకున్న పాపం కాదు. 7వ అధ్యాయం 8వ వచనంలో, నా వలె ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేని ఎడలా పెళ్లి చేసుకునవచ్చును. కామతప్తుల ఒకటి కంటే పెళ్లి చేసుకున్నట మేలు. మరియు పెళ్లైన వానికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజించకూడదు. కాబట్టి ఇది చక్కగా చూసుకుంటే ఇందులో వివాహానికి సంబంధించి అనేకమైనటువంటి తప్పుడు అభిప్రాయాలకి పరిష్కారంగా 7వ అధ్యాయం చూపించాడు. అప్పుడు 8వ అధ్యాయం నుండి 8వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం సైడ్ హెడ్డింగ్ పెట్టాడు. 8వ అధ్యాయము, అలాగే 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, 11వ అధ్యాయము 1వ వచనం వరకు, 8, 9, 10, 11, 1 వరకు అక్కడ ద ప్రాపర్ యూజ్ ఆఫ్ లిబరేషన్, లిబర్టీ, స్వాతంత్రం, క్రైస్తవ స్వాతంత్రాన్ని సరైన విధానంలో సద్వినియోగపరచుకోవడం.
క్రైస్తవ స్వాతంత్రానికి సంబంధించినటువంటి సంగతులు. అంటే క్రైస్తవ స్వాతంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి సరిగా క్రైస్తవ స్వాతంత్రాన్ని వినియోగించుకోకపోతే అపార్థాలు జరుగుతాయి. కాబట్టి అందులో విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినటే విషయంలో క్రైస్తవుడికి స్వాతంత్రం ఉంది. కానీ నీ స్వాతంత్రము బలహీనుల యొక్క మనస్సాక్షిని అది కొరకదీసేటువంటి ప్రమాదం ఉంది. 9వ వచనంలో అన్నాడు 8:9 అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. స్వాతంత్రం ఉంది కరెక్టే, బలహీనులకు అభ్యంతరం లేకుండా చూసుకోండి. 11వ వచనంలో అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు ఇదిగో నీ జ్ఞానాన్ని బట్టి నశించిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి క్రైస్తవ స్వాతంత్రాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. 12వ వచనంలో ఏలాగు సహోదరులకు విరోధముగా పాపం చేయటం వల్లను. ఏంటి పాపం? నీ స్వాతంత్రాన్ని సక్రమంగా ఉపయోగించుకోనప్పుడు, నీ వలన బలహీనుల యొక్క మనస్సాక్షి అభ్యంతర పడుతున్నప్పుడు అది నువ్వు చేసే పాపం. కాబట్టి వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వల్లను మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడలా నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేను ఎన్నటికీ మాంసమును, అది స్వాతంత్రం. ఆ పౌలు మానేశాడని మనం మానేయాలా? కాబట్టి అది నీ స్వాతంత్రం. నువ్వు తింటావా మానుకుంటావా? కారణం ఏంటంటే భోజన పదార్థములను బట్టి దేవుని ఎదుట మెప్పు పొందము. 8వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అది కాబట్టి పదార్థాలను బట్టి దేవుని దగ్గర మెప్పు లేదు. ఇది క్రైస్తవునికి ఇవ్వబడిన స్వాతంత్రము. ఈ స్వాతంత్రాన్ని ఒక ప్రాపర్ వేలో నువ్వు దీన్ని సద్వినియోగపరచుకోవాలి తప్ప నీ స్వాతంత్రం ఉందని చెప్పేసి అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్ని చేయదగినవి కావు. 9వ అధ్యాయం మనం చూసినప్పుడు 9వ అధ్యాయంలో మనకి ఏం కనబడుతుందంటే అపోస్తలులకు ఉన్నటువంటి స్వాతంత్రం. ఆ స్వాతంత్రాన్ని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దేవుని పని చేసేటప్పుడు విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకు వెళ్ళే స్వేచ్ఛ ఉంది. విశ్వాసురాలైనటువంటి భార్యను వెంటబెట్టుకు వెళ్ళుటకు మాకు స్వేచ్ఛ లేదా అన్నాడు. కాబట్టి 5వ వచనం మనం చూసినప్పుడు 9:5 తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరు వలె కేఫా వలె విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పనిచేయుటకు నేనును బర్నబాను మాత్రమే అధికారం లేని వారమా? కాబట్టి ఇదంతా చక్కగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. అపోస్తలుల యొక్క హక్కులు, వారికి ఉన్నటువంటి అధికారాలు. అయితే దాని విషయంలో కూడా వారికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను సక్రమంగా వారు వినియోగించుకున్నారు. ఇదిగో ఇక్కడ అంటాడైనా, ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకుని దండో కొలువు చేస్తాడా? ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వల్ల జీవనం చేయించున్నారు కదా. అదే ప్రకారముగా ఆయన ఏం చెప్పినప్పుడు 14వ వచనంలో సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపబలినని ప్రభు నియమించాడు. మరి సువార్త పనిచేసేవాడు సువార్త వల్ల బ్రతకాలని ప్రభు నియమించినప్పుడు మరి ఈయనేం చేశాడు పౌలు గారు? 15వ వచనంలో నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోలేదు. అది పైన చెప్పినటువంటి వాటిలో నేను దేన్ని వినియోగించుకోలేదంటే దాని అర్థం ఏంటి? నాకున్నటువంటి స్వేచ్ఛను నేను ఉపయోగించుకున్నాను. అప్పుడు 16వ వచనంలో అన్నాడు,
నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతం దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడింది. అప్పుడు 18వ వచనంలో చెప్పాడు, నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతం. ఆ పైనేమో సువార్త ప్రకటించేవాడు సువార్త వలన జీవించాలని ప్రభు నియమించాడు అన్నాడు. కానీ పౌలు దాన్ని వినియోగించుకున్నాడా? కాబట్టి 8వ అధ్యాయము అలాగే 9వ అధ్యాయము 10, 11, 1 వరకు క్రైస్తవ స్వాతంత్రపు చట్టం. కాబట్టి క్రైస్తవులకి ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యం, దాన్ని సక్రమంగా సద్వినియోగపరచుకోవడం. అలాగే 9వ అధ్యాయము 24 నుండి బహుమానము పొందినట్లుగా పరిగెత్తడానికి స్వేచ్ఛ ఉంది. అందరూ పరిగెడతారు, కానీ అందరూ బహుమానము పొందలేరు. కానీ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? ఇదిగో నేను 10 మందికి పోరాడుతా ఉన్నాను, అన్ని విషయంలో మితంగా ఉన్నాను. 24వ వచనంలో 26లో గురి చూడని వారి వలె పరిగెత్తువాడు కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు. గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోదునేమో నా శరీరం నలగొట్టి ఇదిగో దాన్ని నేను కంట్రోల్ చేసుకున్నా. ఆ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, బహుమానం పొందినంతగా నా శరీరాన్ని నేను అదుపులో పెట్టుకోవడానికి నాకు స్వేచ్ఛ ఉంది. కాబట్టి 10వ అధ్యాయము మనం చూసినప్పుడు 10వ అధ్యాయంలో పాత నిబంధనలో జరిగినటువంటి దృష్టాంతాలు చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ 14 నుంచి చివరి వరకు, 14 నుంచి 22 వరకు విగ్రహారాధన మరియు విగ్రహార్పితంలో క్రైస్తవులకు ఉన్నటువంటి స్వాతంత్రం యొక్క సద్వినియోగం. అలాగే 10వ అధ్యాయము 23వ వచనం నుండి ఇది అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, గాని అన్ని చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, గాని అన్ని క్షేమాభివృద్ధిని కలగజేయవు. ఎవడును తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయక కటిక వారి అంగడిలో అమ్మునదేదో దాన్ని మీరు తినొచ్చు. 31లో కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. మీ కొరకు మీరు కాదు, అనేకుల కొరకు మీరు చేయండి. స్వాతంత్రం ఉంది, కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగజేయవు. కాబట్టి అందరికీ క్షేమాభివృద్ధికరమైనటువంటి విధానంలో మీరు జీవించండి అన్నాడు. 11వ అధ్యాయం 1వ వచనంలో ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే పౌలు ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు. నా స్వేచ్ఛను నేను ఎలా ఉపయోగించుకున్నానో ఇదిగో మీకు కూడా స్వేచ్ఛ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ద ప్రాపర్ యూజ్ ఆఫ్ లిబర్టీస్, స్వాతంత్రాన్ని సద్వినియోగపరచుకోవడానికి గురించినటువంటి సంగతులు అక్కడ మనకి కనబడుతున్నాయి. అప్పుడు 11వ అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు 11వ అధ్యాయం 2వ వచనం నుండి 14వ అధ్యాయం 11, 12, 13 అలాగే 14వ అధ్యాయము చివరి వరకు ఆరాధనకు సంబంధించినటువంటి సంగతులు, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు వర్షిప్, ఆరాధనకు సంబంధించినటువంటి సమస్యల యొక్క పరిష్కారాన్ని తెలియజేశాడు. ఎన్నో అధ్యాయం నుండి 11వ అధ్యాయము 2వ వచనం నుండి
అందులో 2 నుంచి 16 వరకు అదిగో స్త్రీ యొక్క ముసుగు, తల మీద స్త్రీ ముసుగుని గురించి మాట్లాడాడు. ఆ తర్వాత 17వ వచనం నుండి 17 నుంచి 34 వరకు ప్రభురాత్రి భోజనం. 17వ వచనం నుండి ఇదిగో మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలు కాదు. ఎందుకంట ఇదిగో మొదటి సంగతి ఏంటంటే, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినిచున్నాను. కక్షలతో అందరూ వచ్చి కూడుకుని కక్షలు పెట్టుకుని మనసులో ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు. కాబట్టి ఇంకేం చేస్తున్నారంటే, వారు భౌతికమైనటువంటి భోజనాన్ని ఎక్కడ తెచ్చుకొని పేదలను అవమానపరుస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఒకడికంటే ఒకడు ముందుగా భోజనం చేయాలనుకుంటున్నాడు. అప్పుడు 22వ వచనంలో అన్నాడు, అదేమి అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీన్ని గురించి మిమ్మల్ని మెచ్చదరా? మెచ్చను. నీ సొంత భోజనం వేరు, ప్రభు భోజనం వేరు. సొంత భోజనాన్ని సంఘంలోనికి తీసుకొచ్చి ఆరాధనలోని సొంత భోజనం నువ్వు విప్పుకుని తింటున్నావు అనుకోండి, అప్పుడు నీ కడుపు నిండా నువ్వు తిని నీ అవసరతలు నీ తెచ్చుకుని బేదలు సిగ్గుపరుస్తారా? ఇదేంటి, మీకు భోజనం చేయడానికి ఇల్లు లేవా అంటే, ఇల్లు దేని కొరకు? భోజనం చేయడానికి. సంఘం అంతా కూడుకోవడం దేని కొరకు? ప్రభు భోజనం చేయడానికి. కాబట్టి ప్రభు భోజనం దగ్గర సొంత భోజనం పెట్టొద్దు. చివరికి లాస్ట్కి వచ్చేటప్పటికి 33వ వచనంలో 11:33, కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉన్నాడు. ఏ భోజనం అది? ప్రభురాత్రి భోజనం. ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండండి. ఈ భోజనం కలిసి చేయాల్సింది. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకూడనట్లు ఎవడైనను ఆకలి కొని ఎడలా, ఆకలి కొంటే ఏం చేయాలా? తన ఇంటనే భోజనం చేయవలను. ఆకలిగా ఉన్నవాడేమో ఇంట్లో భోజనం చేయాలి, కానీ ఇక్కడ పరిశుద్ధులు అందరూ కూడుకున్నప్పుడు ఒకరికొరకు కనిపెట్టి ప్రభు భోజనం చేయాలి. కాబట్టి అది 11వ అధ్యాయంలో స్త్రీ ముసుగును కూర్చిన సంగతులు చెప్పాడు. అలాగే ప్రభురాత్రి భోజనము, సొంత భోజనాన్ని కూర్చున్నటువంటి సంగతులు తెలియజేశాడు. అప్పుడు 12వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైనటువంటి వరాలు, స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మ సంబంధమైనటువంటి వరాలు ఇవి అపార్థం చేయబడుతున్నాయి. 12వ అధ్యాయము, అలాగే 13వ అధ్యాయము, 14వ అధ్యాయము చివరి వరకు కూడా, అంటే 12, 13, 14 అధ్యాయాలు ఆత్మ సంబంధమైనటువంటి వరములు, కృపావరములు అంటాం. కృపావరములు ఎన్నివి? 9. ఈ కృపావరాల గురించి ఇదిగో 12:4 నుంచి చెప్పాడు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించి దేవుడు ఒక్కడే. ఆయన అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచుంది. అనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము నెంబర్ 1, 8వ వచనంలో, మరి ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము నెంబర్ 2, మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసం నెంబర్ 3, మరి ఒకరికి ఆత్మ వలనే స్వస్థపరచు వరము నెంబర్ 4, మరి ఒకరికి అద్భుతములు చేయి శక్తి నెంబర్ 5, మరి ఒకరికి ప్రవచన వరము నెంబర్ 6, మరి ఒకరికి ఆత్మల వివేచన నెంబర్ 7, మరి ఒకరికి నానావిధ భాషలు నెంబర్ 8, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తి నెంబర్ 9. కృపావరాలు ఎన్ని? 9. కాబట్టి ఇవి కృపావరాలు అనుగ్రహించబడితే దీన్ని బట్టి ఇలా చేస్తున్నారు. కాబట్టి అప్పుడు 12వ వచనం నుంచి చెప్పాడు,
ఇదిగో మీకు ఎన్ని కృపావరాలు ఉన్నా, ఒక్కొక్కరిలో ఒక్కొక్క కృపావరం దేవుడు అనుగ్రహించినా మీరందరూ కూడా పరిస్థితి ఏంటి? అందరూ కలిసి ప్రభు శరీరంలో అవయవాలుగా ఉన్నారు. ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవులు కలిగి ఉన్నదో 9 రకాల కృపావరాలు ఉన్నను అతిశయించొద్దు. ఎందుకంట 13లో ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మీయందే బాప్తిస్వం పొందితిమి. మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. కాబట్టి కన్ను చేయితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, లేదా తల పాదంతో నువ్వు నాకు అవసరం లేదని చెప్పడం కుదరదు. 18వ వచనంలో చెప్పాడు, అయితే దేవుడు అవయవంలో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారముగా శరీరంలో ఉంచాడు. అప్పుడు 20-21 వచనంలో మీరు నాకు అక్కర్లేదని మీరు చెప్పడానికి లేదు. అప్పుడు 24-25 వచనాల్లో ఏం చెప్పాడు? శరీరములో వివాదము లేక, కృపావరాలను బట్టి వివాదాలు పెట్టుకోవద్దు. నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప అనొద్దు. శరీరములో వివాదము లేక అవయవమును ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగజేసి శరీరాన్ని అమర్చాడు. ఒక అవయవం శ్రమ పడితే అవయవాలన్నీ దాంతో పాటు శ్రమ పడతాయి. ఒక అవయవం సంతోషిస్తే మిగిలిన అవయవాలన్నీ సంతోషిస్తాయి. కాబట్టి ఇదిగో మీరు దీన్ని బట్టి చేస్తున్నారు. అయితే దీనికంటే 9 కృపావరాల కన్నా సర్వోత్తమైన మార్గం ఒకటి ఉంది, అది మీకు తెలియజేస్తానని 31వ వచనంలో చెప్పాడు. 12:31లో కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమైన మార్గం మీకు తెలియజేస్తున్నాను. అప్పుడు 13వ అధ్యాయం ఏం చెప్పాడు? సర్వోత్తమైన మార్గం ఏంటి? ప్రేమ. 9 కృపావరాలు కలిగి ఉన్నా, నువ్వు ఎలాంటి కృపావరాలు కలిగి ఉన్నా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివి. ప్రేమను మించినటువంటిది మరొకటి లేదు. అప్పుడు 13వ అధ్యాయంలో మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడినా, అదిగో ఆ భాషలకు అర్థం ఇందాక 9 కృపావరాల్లో ఉన్నాయి కదా. ప్రేమ లేని వాడనైతే మ్రోగే కంచు గడగడలాడి తాళంగా ఉంటాను. ప్రవచించు కృపావరం కలిగి, అది ఇంకో కృపావరం. జ్ఞానం అనేది ఇంకో కృపావరం. మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడినైనను కొండలను పగల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నా ప్రేమ అనేది లేకపోతే ఏమన్నాడు? నేను వ్యర్థుడును. పేదలను పోషించడం కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసిన, కాల్చబడ్డానికి నా శరీరం అప్పగించిన, ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. అదిగో ఆ ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి. సర్వోత్తమైన మార్గం మీకు తెలియజేస్తున్నాను. ఇదిగో ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించేది ప్రేమ. అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్థకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. ఇదిగో కృపావరాలన్నీ ఒక్కోటొక్కోటగా ఆగిపోతాయి, కానీ ప్రేమ నిలుస్తుంది. 13వ వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అప్పుడు 14వ వచనంలో ఏం చెప్పాడు? దాని గురించి ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి అయ్యా. అది నాకు ఆ వరం ఉంది, నాకు ఈ వరం ఉంది, నాకు ఈ వరం ఉంది, నీకంటే నేను గొప్ప, ఈ అతిశయం వద్దు. దాని గురించి కక్షలు పెట్టుకోవద్దు. ఒక అవయవం ఇంకొక అవయవాన్ని తృణీకరించవద్దు. శరీరంలో వివాదం లేకుండా క్షేమాభివృద్ధి జరగాలి. కాబట్టి శరీరంలో ఉండే ప్రతి అవయవం దేని కొరకు ప్రయాసపడాలా? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. కాబట్టి 14వ అధ్యాయాన్ని
ఇంకా మనం చూస్తే అందులో భాషలతో అనేకమైన మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగేటట్లుగా ఇంకా దాన్ని కంటిన్యూ చేసి పట్టండి. ఈ ప్రేమతో చేసేది, అలాగే కృపావరాలు వీటితో అతిశయించేది, ప్రత్యేకంగా భాషల అర్థాలు. అది 26 వచనంలో అన్నాడు. 14:26లో 26 చివరి లైన్ మనం చూస్తే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. సంఘం యొక్క క్షేమాభివృద్ధికి జరగని, ఆశ్చర్యించడానికి కాదు. 34వ వచనం నుండి 14:34 నుండి స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను, వారు లోబడవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఏలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది, వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఎంట తమ భర్తలు అడగవలను. సంఘములో స్త్రీ మాట్లాడటం అవమానము. దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలు వెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చినా. కాబట్టి సంఘములో స్త్రీ యొక్క జోక్యాన్ని గురించి తెలియజేయడం జరిగింది. అది 14వ అధ్యాయం. అప్పుడు 15వ అధ్యాయంలో ది రెజరెక్షన్, మృతుల పునరుత్థానాన్ని గురించినటువంటి సంగతులు. యేసుప్రభు చనిపోయి సమాచేయబడి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవకపోతే మన నిరీక్షణ వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థము అని చెప్పాడు. 12వ వచనంలో క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడకపోతే మేము చేయు ప్రకటన స్వార్థ వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. కానీ దేవుడు క్రీస్తుని లేపాడు, ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్షులుగా పడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసమును వ్యర్థమే, మీరింకను మీ పాపముల్లోనే ఉన్నారు. కాబట్టి చూసారా, కొంతమంది మృతులు పునరుద్ధానం లేదని చెప్తున్నారు. ఇంకా చచ్చిపోయే వరకునే, చచ్చిపోయిన తర్వాత ఇంకేమీ లేదని చెప్తున్నారు. కాదు, మృతుల పునరుద్ధానం ఉంది. మృతుల్లో నుండి పునరుద్ధానుడుగా తిరిగి లేచినటువంటి మొట్టమొదటి వ్యక్తి, ప్రథమ ఫలం ఎవరు? యేసు ప్రభు. మనం కూడా తిరిగి లేగిస్తాం. ఇదిగో 20వ వచనంలో 15:20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. 23 ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ఆ తర్వాత ఇంకా ఇది పరిస్థితి. 15వ అధ్యాయం అంతా కూడా మృతుల యొక్క పునరుద్ధారణను గూర్చి. అప్పుడు 58వ వచనంలో చెప్పాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు, మీ విశ్వాసం వ్యర్థం కాదు, మీ నిరీక్షణ వ్యర్థం కాదు. మృతుల పునరుద్ధానాన్ని నమ్మేటువంటి మీరు పడుతున్నారు ప్రయాస ఈ లోకంలో, దేహంలో. మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీరు ఆసక్తులుగానే ఉండండి. అక్కడతో 15వ అధ్యాయము మృతుల పునరుద్ధానము, ది రెజరెక్షన్. అలాగే 16వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం చూస్తే కలెక్షన్స్ ఫర్ ది పూర్ సైన్స్ ఇన్ జెరూసలేం. యెరూషలేములో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి సహోదరుల నిమిత్తమై వారు చందా పోగు చేస్తా ఉన్నారు. పరిశుద్ధుల కొరకైన చందా. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు వారు కరువులో ఉన్నారు. అలాంటి పరిశుద్ధుల కొరకైనటువంటి చందా. కాబట్టి నేను వచ్చినప్పుడు అప్పటికప్పుడు అడవుడుగా చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు ఏం చేయాలన్నాడు? తన వర్ధులను కొలది తన యొక్క కొంత సొమ్ము నిలువ చేయండి. నేను వచ్చిన తర్వాత ఇదిగో నేను దాన్ని తీసుకుని వెళ్తాను, దాన్ని యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులకి దాన్ని అప్పగిస్తాను. అప్పుడు 9 వచనాలు అయిపోయిన తర్వాత
10 నుండి చివరి వరకు ముగింపు. 16వ అధ్యాయం 10 నుండి 24వ వచనం వరకు ముగింపు తెలియజేశాడు. అప్పుడు 13, 14 వచనాలు ఏం చెప్పాడు? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయ్యుండుడి, బలవంతులయ్యుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అన్నాడు. కాబట్టి ఇందులో టోటల్ గా మనకి ఏం తెలియజేశాడు? 1 నుండి 4 అధ్యాయుల్లోనేమో వారిలో ఉన్నటువంటి వర్గాలకు సంబంధించిన కారణాలు తెలియజేస్తూ, ఇదిగో మనందరం క్రీస్తులో ఉన్నాం, మీలో కక్షలు ఉన్నాయి, మీరు ఇంకా పసిపిల్లల స్థాయిలో ఉన్నారు, వృత్తి కలిగి చేయవాడు ఆయన, యజమాని ఆయన, వ్యక్తులు బట్టి మీరు చెందుతున్నారు, అది వద్దు. 5, 6 అధ్యాయాల్లో అనైతిక కార్యాన్ని గురించి, జారత్వాన్ని గురించి క్షుణ్ణంగా చెప్పాడు. 7వ అధ్యాయంలో వివాహానికి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలియజేశాడు. 8, 9, 10, 11, 1 వరకు క్రైస్తవ స్వాతంత్ర్యం యొక్క సద్వినియోగాన్ని గురించి మాట్లాడాడు. అప్పుడు ఆ తర్వాత 11వ అధ్యాయం 2 నుండి 14వ అధ్యాయము చివరి వరకు, 14:40 వరకు ఆరాధనకు సంబంధించినటువంటి సమస్యల యొక్క పరిష్కారాన్ని గురించి తెలియజేశాడు. 15వ అధ్యాయంలో మృతుల పునరుద్ధానము, వారి విశ్వాసం, వారి నిరీక్షణ వృధా కాదు, ప్రభునందు మీ ప్రయాస వృధా కాదు, స్థిరులుగా కథల వారిగా ప్రభు కార్యప్రతి అప్పటికి మీరు ఆసక్తులుగా ఉండండి. 16వ అధ్యాయంలో పరిశుద్ధుల కొరకైన చందా, చివరికి ముగింపు. కాబట్టి అది క్లుప్తంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16 అధ్యాయాలు, దాని యొక్క వివరణ. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన